నమస్తే. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం. మేము ఈ మెట్రోని నడపలేమని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ ఎండి సుబ్రహ్మణ్యన్ కూడా ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిసారి ఉత్తరాలు రాస్తూ చెప్తా వస్తా ఉన్న పరిస్థితి. ఏదైతే హైదరాబాద్లో ట్రాఫిక్ రీత్యా ప్రజా అవసరాల దృష్ట్యా కూడా పెద్ద ఎత్తున మెట్రో నడుస్తూ ఉంది. కానీ ఎంత నడిచినా అప్పుల్లో కూరుకుపోతా ఉన్నాం. ఇప్పటికే 13,000 కోట్లు అప్పు జరిగింది. మా ఏదైతే మొదటి దశ మెట్రోకి సంబంధించి 2,000 కోట్ల అప్పు 2,000 కోట్ల ఖర్చు అయింది. అందులో 13 కోట్లు అప్పు అయింది అని చెప్పేసి కూడా ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరే తీసుకోవాలి, మెట్రోని మీరే నడపండి అని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంచగా, రాష్ట్ర ప్రభుత్వంలో ఏది ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం రేవంత్ రెడ్డి గారితో అలాగే కేంద్ర మంత్రులందరితో సమావేశమై మీరు మా కంపెనీని ఖచ్చితంగా తీసుకోవాలి, మీ ఆధీనంలో నడిపించండి అని చెప్పగా రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిపాదనలు ఏమున్నాయంటే ఇప్పటికే 13,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి ఆ అప్పును చెల్లించాలి అని చెప్పేసి, ఏదైతే అలాగే మొదటి దశ మెట్రో దాదాపు హైదరాబాద్ లో 67 కిలోమీటర్ల మేర ఈ మెట్రోకి సంబంధించి లైన్లు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి దానికి సంబంధించి 2,000 కోట్ల ఖర్చు వచ్చింది. అది కూడా మీరే భరించాలి, అలాగే ఉన్న అప్పు 13,000 కోట్ల అప్పు కూడా మీరే భరించాలి అని చెప్పేసి ఈ ప్రతిపాదనలు అయితే పెట్టింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ ప్రజా అవసరాల దిశ, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతా ఉన్నాయి కాబట్టి మెట్రోను మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే రెండవ దశ మెట్రోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కీలక అంశాలు అయితే ఎల్ఎన్టీ కంపెనీకి చెప్పింది. అయితే ఎల్ఎన్టీ కంపెనీ ఎలాగైతే మొదటి దశ మెట్రోలో మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మొదటి దశ మెట్రోను మీరు ఎలా అయితే పూర్తి చేశారో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలోనే కలిసి మీరు కూడా రెండవ దశ మెట్రోను కూడా పూర్తి చేద్దామని చెప్పేసి కూడా చెప్పడంతో ఎల్ఎన్టీ సంస్థ లేదు, మేము మళ్ళీ రెండవ దశ మెట్రోలో మేము మళ్ళీ పాల్గొనలేమని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి కొత్తగా 127 కిలోమీటర్లు పెరగనుంది. దాదాపు ఇప్పుడు 67 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ మెట్రో కిలోమీటర్స్ అనేటివి రెండవ దశ మెట్రో పూర్తయిన తర్వాత 167 కిలోమీటర్లు అయితే విస్తరించనుంది. దీనికి సంబంధించి ఏదైతే రెండవ దశ మెట్రోకు ఇంకా ప్రభుత్వం అయితే ఆ ప్రతిపాదనలు ఓకే చేయట్లేదు. ఎన్నో రోజులుగా కూడా కేంద్ర ప్రభుత్వం ముందే ఉంది. అది ఇంకా దానికి సంబంధించి అనుగుణంగా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి 8 కొత్త లైన్లు రాబోతా ఉన్నాయని చెప్పేసి, అలాగే ఈ మొదటి లైన్ మెట్రో ఏదైతే ఈ మెట్రో వచ్చిన తర్వాత మెట్రో నెట్వర్క్ లోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మెట్రో నెట్వర్క్ లోనే దీనికి సంబంధించి తెలంగాణలోని హైదరాబాద్ 2వ స్థానంలో ఉండేది మెట్రో నెట్వర్క్ లో, కానీ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. అంత విధంగా నష్టాల్లో అప్పుల్లో కూరుకుపోయాం, నడపలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చామని చెప్పేసి మీడియా ముఖంగా సుబ్రహ్మణ్యం కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ అయితే ఇప్పటికైతే 13,000 కోట్ల ఖర్చు వచ్చింది, అప్పు అయింది. ఆ అప్పు కట్టడంతో పాటు అలాగే మొదటి దశ మెట్రోకి సంబంధించినటువంటి 2,000 కోట్లు కూడా మీరే చూసుకోవాలి, అలాగే రెండవ దశ మెట్రోను కూడా మీరే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒప్పించుకున్న తర్వాత రెండో దశ పూర్తి చేసి మొత్తంగా 127 కిలోమీటర్లు పెంచండి, మేము ఖచ్చితంగా రెండో దశ మెట్రోకి మేము రాలేము అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ అయితే చెప్తా ఉన్న పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, జాబ్ల విషయంలో కావచ్చు, అలాగే ఇస్తున్నటువంటి పెన్షన్ల విషయంలో కావచ్చు ప్రభుత్వం డబ్బులు లేవు అని చెప్పేసి కూడా ప్రతిసారి చెప్తా ఉన్న పరిస్థితి. మరి మెట్రో కావాలంటే 13,000 కోట్లు అలాగే 2,000 కోట్లు ఏ విధంగా చెల్లిస్తుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున యువతనైతే ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తా ఉన్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తా ఉన్నారు. కానీ ఇదే తరుణంలో మద్యం దుకాణాలు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి మెట్రోకి సంబంధించినటువంటి ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయని చెప్పేసి కూడా యువత క్వశ్చన్ చేస్తా ఉన్న పరిస్థితి. మరి ఎల్ఎన్టీ అనే సంస్థ రెండో మెట్రోలో కూడా వాళ్ళు పాల్గొనబోతా ఉన్నారా, లేకపోతే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఏర్పాట్లు చేసే ప్రక్రియ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున వర్షాలు పడ్డప్పుడు కింద డ్రైనేజీలు పొంగిపోవడం వల్ల ఎక్కడక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల కూడా బండలో వెళ్లే వాళ్ళకి కావచ్చు, అలాగే బస్ సౌకర్యాలు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉన్న పరిస్థితి. కానీ మెట్రో వచ్చినప్పటి నుంచి మెట్రోలో లక్షలాదిగా మంది తరలి వెళ్తా ఉన్నారు, సమయానికి వాళ్ళ ఆఫీసులోకి చేరుకుంటా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి మెట్రో మళ్ళీ ఈ విధంగా నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పేసి ఆపేస్తే ఇక్కడ ప్రయాణికులందరికీ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్, మొత్తం రోడ్లపైకి వచ్చి అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి. ఎవరు కూడా ఆఫీసులకు టైంలో పోకుండా ఈ పోలీస్ వ్యవస్థ కావచ్చు, రవాణాలో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ పోలీసులకు కూడా పెద్ద ఎత్తున శ్రమనైతే వస్తుందని చెప్పొచ్చు. మరి చూడాలి నిజంగా రేవంత్ సర్కార్ మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, రెండవ దశ మెట్రో ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతా ఉన్నారు, దీనికి సంబంధించి మరి ఎల్ఎన్టీ సంస్థ ఏమైనా సపోర్ట్ చేయబోతుందా, అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా వేచి చూడాలి.